వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక ముందుగా బులెటిన్ లో టాప్ 10 న్యూస్ చూద్దాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 సభ ప్రారంభం కానుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై ప్రసంగానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. గులాబీ బాస్ బడ్జెట్ సెషన్స్ లో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలు ఉచిత బస్సు పథకం ఎఫెక్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్తో ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ప్రయాణికులు కొట్టుకున్నారు. వేములవాడ తిప్పాపురం బస్టాండులో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులో సీట్ల కోసం పలువురు గొడవకు దిగారు. మహిళలు బస్సులో ఎక్కిన తర్వాత ఖాళీగా ఒక సీటు మాత్రమే కనిపించింది. దీంతో ఆ సీటు కోసం నాదంటే నాదంటూ ఘర్షణకు దిగారు. మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లి గూడెం చలో విజయవాడ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలను పోలీసులను పెట్టి ప్రభుత్వం ఆపాలని చూస్తుందన్నారు. ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ హెడ్ ఎండీఏ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 250 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించారు. 214 ఎకరాల భూములు, 29 ప్లాట్లు, తెలంగాణతో పాటు విశాఖలో ప్లాట్లు, 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ప్లాట్స్, 3 విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు విషయంలో అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏలో కీలక ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ కార్డ్, ఆధార్, సెల్ ఫోన్ నంబర్ అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలి దశలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులు లేవని తేలింది. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని తెలుస్తుంది. రేషన్ కార్డు ఉన్న వారికే ఫ్రీ కరెంటు సరఫరా చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఓ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఛాన్సలర్గా వ్యవహరించేలా చట్టానికి సవరణలు చేశారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా సీఎం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ముంబై నుంచి ఆదిలాబాద్ వచ్చే నందిగ్రామ్ రైల్లో భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదిలాబాద్కు చెందిన వ్యాపారి కుటుంబం ప్రయాణిస్తున్న బోగిలో నుంచి వారికి చెందిన 2 పర్సులతో పాటు అందులోని దాదాపు 36 లక్షల విలువైన నగదును దుండగులు ఉడాయించారు. బాధితులు నాందేడ్లోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రైలులో సాధారణంగా ఏసీ బోగీలు లోపల నుంచి గడియ పెట్టుకొని ఉంటారు. మరి చోరీ ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. చోరీ విషయమై జగదీష్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. జిల్లా చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో జరిగిన మట్టి తవ్వకాలపై బీఆర్ఎస్ నేత డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. శేఖర్ తో పాటు మరో 3 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు వారిని తరలించారు. 447, 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధుతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళనకు చేపట్టారు. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. పొత్తుల అంశంపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హస్తినా బాట పట్టారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల అంశంపై క్లారిటీ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. హైదరాబాద్ అత్తాపూర్లో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతుంది. నిన్న కాలేజ్కి వెళ్లిన రోహిత అనే విద్యార్థిని మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాత్ర 2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ గుర్తు చేస్తుందన్నారు. ఈ సినిమా అందరూ చూడాల్సిన చిత్రమని తెలిపారు ఆయన. స్పిన్ పిచ్లపై వికెట్ల పండుగ చేసుకుంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్థానం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తం మీద ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్ లో ఈ ర్యాంక్ కైవసం చేసుకున్న భారత్ 4వ బౌలర్ బుమ్రా. బిషన్ సింగ్ బేడీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అతడి కంటే ముందున్నారు. విశాఖ టెస్టులో 9 వికెట్లతో టీమిండియాకు విజయాన్ని అందించిన 30 ఏళ్ల బుమ్రా, ప్యాట్ కమిన్స్, కాగిసో రవాడా, అశ్విన్లను అధిగమించి బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు.